ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి అమృత పంపిన రామాయణంలో సంపాతి కథను విందాం. సంపాతి అంటే రామాయణంలో ఒక పక్షి జాతికి చెందినవాడు. ఏమిటి ఈ పాత్ర ప్రత్యేకత? రామాయణంలో ఎప్పుడు కష్టం వచ్చి ఆగిపోయినా ఏదో ఒక మేలు జరిగి ముందుకు సాగుతుంది. ఎవరో ఒకరు వచ్చి కథ ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కూడా వానర సైన్యానికి వచ్చిన కష్టం గురించే. సుందరకాండ కన్నా ముందు సీతమ్మ జాడ తెలియలేదు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు 30 రోజులు. అది దాదాపు ముగిసింది. గడువు తీరి సీతమ్మ జాడ చెప్పకపోతే మరణదండన వేస్తాను అన్నాడు వానరరాజు సుగ్రీవుడు. వానర సైన్యం దిక్కుతోచక ఆగిపోయింది. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు లాంటి వీరులకే ఏం చెయ్యాలో తెలియక కూర్చున్నారు. ఈలోగా వానర సైన్యాన్ని మంచి ఆకలి మీద ఉన్న ఒక గ్రద్ద చూసింది. దాని పేరు సంపాతి. ఇంతమంది వానరులను తినాలని ముందుకు వచ్చి వీరిని తినాలని అనుకున్న గ్రద్ద మంచిగా అనుకూలంగా మారిపోయి వానరులకు ఉపాయమిచ్చింది. రామకార్యానికి సాయం చేసింది. కీడు చెయ్యాలని వచ్చిన గ్రద్ద సాయం ఎందుకు చేసింది? శ్రీకరమైన రామకార్యంలో సాయపడినందుకు గ్రద్ద పొందిన లాభమేమిటి? అసలు ఈ పాత్ర వలన రామాయణం ఎలా ముందుకు సాగింది తెలుసుకుందాం. అంతకన్నా ముందు తిన్నది జీర్ణించుకొని నిద్రకు సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ
స్థిరంగా ఉండండి. మనకి రామాయణంలో బాగా తెలిసిన గ్రద్దరాజు జటాయు. జటాయు రావణుడితో సీతమ్మ కోసం పోరాడుతూ మరణించాడు. ఇప్పుడు చెప్పుకోబోయే సంపాతి అనే మరో గ్రద్ద సముద్ర తీరాన దర్భగడ్డి మీద పడి అలసటతో ఉండి మార్గం లేక కూర్చున్న వానర సైన్యానికి తనకి తెలిసిన జ్ఞానమంతా ఇచ్చింది. రామ సమస్యను పరిష్కరించింది, మేలు పొందింది. ఈ సంపాతికి జటాయుకి సంబంధం లేకపోలేదు. ఎలా తెలుసుకుందాం. కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు పంపించాడు. దక్షిణ దిశగా పంపిన దళంలో హనుమ, జాంబవంత, నీల, నల లాంటి సాహసవంతులు, తనకి తెలిసిన సమర్థవంతులను నియమించాడు. సుగ్రీవుడు తన అన్న కొడుకైన అంగదుడిని ఈ దళానికి నాయకుణ్ణి చేశాడు. వీరిని దక్షిణ దిశగా పంపిస్తూ సుగ్రీవుడు జంబూద్వీప దక్షిణ భాగం గురించి ప్రాంతాల వారీగా వివరించి స్పష్టమైన చిత్రాన్ని ఇచ్చాడు. సీతమ్మ ఆచూకీని తెలుసుకోవడానికి ఈ దళానికి 1 నెల సమయం ఇచ్చాడు. తూర్పువైపుకు ఓ దళాన్ని పంపిన తరువాత సుగ్రీవుడు సాహసవంతులైన వానరులను దక్షిణానికి పంపాలని సంకల్పించి ధైర్యవంతులను పేర్చి హనుమ, జాంబవంత, సుహోత్ర, శరారి, శరగుల్మగజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిద, గంధమాదన, ఉల్కాముఖ, అనంగా వంటి వారికి అంగదుడిని వానరులకు అధిపతిగా చేసి శోధన బృందాన్ని ఏర్పాటు చేసి వారితో, వానరులారా, మీరు దక్షిణ దిశగా వెళ్తున్నారు. ఇటువైపు సీతమ్మ ప్రయాణించవచ్చని రాముడి నమ్మకం. ఆయనకు చాలా దగ్గరవారు ఈ దిశ వైపే వెతకమని చెప్పారట. ఓ గ్రద్దరాజైన జటాయు కూడా సీతమ్మని ఇటువైపు తీసుకెళ్లినట్లు సాక్ష్యం ఉంది. ఈ మార్గం గురించి కులపీఠంగా వివరిస్తాను. అనేక వృక్షాలు, పర్వతారోహకులతో విస్తారంగా ఉన్న 1000 శిఖరాల వింధ్య పర్వతాలను ముందుగా చేరుకొని వెతకండి. ఆపై అద్భుతమైన గోదావరి నదితో పాటు కృష్ణవేణిని, పాములచే ఆరాధించబడే శ్రేణికి కొంచెం దక్షిణంగా ప్రవహించే ఆహ్లాదకరమైన నర్మదా నదిని శోధించండి. ఆపై మహనీయమైన వరదనది, మేఖల, ఉత్కళ, దశార్ణ నగరాలు, అబ్రవంతి, అవంతి, విదర్భ రాజ్యాలు, అలాగే మహీహక మనోహరమైన రాజ్యాలన్నీ క్షుణ్ణంగా శోధించాలి. ఆ వంగ, కళింగ భూభాగాలు, వాటి అంచులలో లభించే కౌశిక భూభాగాలతో పాటు శోధించి అక్కడ సీతమ్మ జాడ తెలియకపోతే దండకారణ్యాన్ని, దాని పర్వతాల, నదుల గుహలను వెతకండి. ఆ గుహల మీదుగా ప్రవహించే గోదావరి నది ఆంధ్ర రాష్ట్రాలు, పుండ్ర, చోళ, పాండ్య, కేరళలను క్షుణ్ణంగా శోధించాలి. ఇనుప ఖనిజం గనులు, దాని విశాలమైన ముఖద్వారాలు, వాటికి అద్భుతమైన చిహ్నాలు, రంగురంగుల పూల అడవులతో రద్దీగా ఉండే సంపన్నమైన మలయ పర్వతాన్ని చేరుకోండి. ఆ మహాపర్వతం మీద గంధపు వృక్షాలు ఉన్న ప్రదేశాలలో వెతకాలి. అక్కడ దివ్య కావేరీ నదిని చూస్తారు. అక్కడకు అప్సరసలు సమూహాలుగా ఆనంద ప్రయాణాలు చేస్తారు. అక్కడ గంభీరమైన జలాల భాండాగారం ఉంటుంది. వెతకండి. మీరు అక్కడ అగస్త్య మహర్షిని చూడవచ్చు. సూర్యుడి ప్రకాశాన్ని అందుకునే మలయ పర్వతం పైభాగంలో ఆయన కూర్చుంటారు. ఆయనకి ఇబ్బంది కలిగించకుండా తామ్రపర్ణి అనే నదిని దాటాలి. అది మొసళ్లతో ఉన్న నది. అక్కడి నుండి పాండ్యరాజ్యానికి వెళుతున్నప్పుడు ముత్యాలు, ఆభరణాలతో అలంకరించబడిన కోట సమ్మేళనం, బంగారు తలుపుతో ఉన్న కోటలను మీరు చూస్తారు. ఆ రాజ్యంలో కూడా శోధన చెయ్యండి. ఆపై దక్షిణాదికి చేరుకున్నప్పుడు ఇంకా దక్షిణ దిశగా వెళ్లాల్సి వస్తే మీరు మహిమాన్వితమైన మహేంద్ర పర్వతాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి అన్ని పర్వతాలలో అత్యుత్తమమైనది, అద్భుతమైన చెట్లు పూర్తిగా బంగారు రంగులో కనిపిస్తాయి. మహేంద్రగిరి పర్వతం మీద అనేక రకాల పుష్పించే చెట్లతో ఆహ్లాదంగా ఉంటుంది. దేవతలు, ఋషులు, యక్షులు, అప్సరసలు, సిద్ధులు ఆరాధించే ప్రదేశం అదే. అనేక దివ్య సమూహాలతో వ్యాపించి ఉంటుంది.
అది చూడడానికి హృదయాన్ని దోచుకుంటుంది. 1000 కన్నుల ఇంద్రుడు ప్రతి శుభదినాన ఆ పర్వతాన్ని సందర్శిస్తూనే ఉంటాడు. మహేంద్ర పర్వతం ఒడ్డుకు చేరుకున్నాక ఇక దక్షిణ ద్వీపానికి ఆఖరి భాగం చేరుకున్నట్లే. అప్పటికీ మీకు అమ్మజాడ తెలియకపోతే ఇంకా ముందుకు వెళ్లేందుకు సముద్రం దాటాలి. అవతలి వైపున ఒక మిరుమిట్లు గొలిపే ద్వీపం ఉంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇది వెడల్పుగా ఉంటుంది. దాన్ని చేరాలంటే 100 యోజనాల దూరం దాటాలి. కాని ఆ సముద్ర మార్గంలో ఓ ప్రసిద్ధ రాక్షసి దక్షిణ సముద్ర గర్భంలో దాగి ఉంది. తలపై ఎగురుతూ ఉన్నవారి నీడ తగిలినా పట్టుకొని ఎరసు చేసుకొని పీక్కుని తింటుంది. దాని మరో పేరు సింహిక. సముద్ర జలాలలో బాగా స్థిరపడిన పుష్పిత పర్వతం ఒకవైపు సూర్యకిరణాల వలె మరియు మరోవైపు చంద్రకాంతితో సమానమైన ప్రకాశంతో ప్రకాశిస్తుంది. దాని ఎత్తైన శిఖరాలు ఆకాశాన్ని తాకినట్టుగా కనిపిస్తాయి. ఆ పర్వతం అవిశ్వాసులకు, సామాన్యుడి కంటికి కనపడదు. మీ తలలు వంచి దాసోహం అన్నప్పుడే ఆ దివ్య పుష్పిత మైనాక పర్వతాన్ని చూడగలరు. దాన్ని క్షుణ్ణంగా శోధించండి. ఆపై సూర్యవన, వైద్య అనే పర్వతాలుంటాయి. అవి పెద్దగా ప్రమాదం కావు. వాటిపై దుంపలు, విలువైన తేనెలు, ఆపై కుంజర పర్వతంపై విశ్వకర్మ అగస్త్యునికి నిర్మించిన మందిరం ఉంటుంది. భయంకరమైన కోరలున్న, ప్రాణాంతక విషమున్న ఘోరమైన సర్పాలు దానిని రక్షిస్తాయి. అక్కడే క్షీరసాగర మదనం జరిగేందుకు విష్ణువుకు సహకరించిన వాసుకి నివసించేవాడు. అది దాటితే రిషభ పర్వతం. దానిపై గంధర్వులు గంధపు చెట్లతో కూడిన ప్రమాదకరమైన అడవులను రక్షిస్తారు. వీటిని దాటితే నేను చెప్పిన ద్వీపం. అక్కడ ఏముంటుందో మానవులకు అగమ్యగోచరమైనది. కాని అమ్మజాడ తెలియకపోతే మీరు ఆ ద్వీపాన్ని, దాని అంచుల వరకు వెతకాలి. మార్గంలో చిన్న సందేహాస్పద ప్రదేశంలో సీతమ్మ ఉనికిని తెలుసుకున్నా క్షుణ్ణంగా శోధించి నివృత్తి చెయ్యాలి. ఆవిడ అనంతమైన తేజస్సు కలిగిన స్త్రీమూర్తి. నా స్నేహితుడు అయోధ్య యువరాజు రామయ్యకి అర్ధాంగి, మిథిలా నగరానికి రాజకుమారి. రామయ్య సీతమ్మ కోసం ఎంత తప్పిస్తున్నాడో మనకి తెలుసు. ఆవిడ కూడా ఆయన కోసం అంతే తప్పిస్తూ ఉండి ఉంటుంది. వారిని కలపటమే మన తక్షణ కర్తవ్యం. మీకు ఈ పని కోసం నేను ఇచ్చే సమయం 30 రోజులు. చిత్తశుద్ధితో వెతికితే తప్పక విజయం సిద్ధిస్తుంది. అయితే గడువు దాటారా, మీరు నా ప్రియ సైన్యదళం అని కూడా మరచి మీకు మరణదండన విధిస్తాను. గుర్తుపెట్టుకోండి. దారిలో ప్రస్తావించానో లేదో ఏదీ వదలకూడదు. ఈ మార్గం క్లిష్టమైనది. ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు. అవాంతరాలు రావచ్చు. వెనకడుగు వెయ్యరాదు. ఎవరైతే అమ్మ గురించి మంచి వార్త తెస్తారో వారు నాతో సమానంగా ఉన్నత జీవనాన్ని, విలాసాలను సుఖంగా అనుభవిస్తారు. నాకు నమ్మకస్తులుగా, ప్రియమైన వారిగా చూసుకుంటాను. మీరు అనంతమైన శక్తి, ధైర్యసాహసాలు కలిగినవారు. విస్తృత శ్రేణి లక్షణాలతో జన్మించారు. వానరవీరులారా, మనను నమ్మిన పరమపురుషుడి మానవ కార్యానికి వానర ప్రయత్నమే కాదు, మానవ ప్రయత్నం కూడా చేయమని కోరుతున్నాను అని పంపాడు సుగ్రీవుడు. వానరులు దక్షిణ జంబూద్వీపం ఆఖరి భూమి గడ్డ వరకు వెతికారు. సీతమ్మ జాడ తెలియలేదు. అప్పటికే 29 రోజులు గడిచిపోయాయి. ఒకవైపు అసహనంతో, మరోవైపు విశ్వాసం లేక ఆగిపోయారు వానరులు. అనిశ్చితి కమ్ముకొని పిరికితనం వెంటాడుతోంది. అవమానకరమైన రాజుదండన గుర్తుకు వస్తోంది. సిగ్గుపడి
చేతకానితనాన్ని ఒప్పుకొని తమ శక్తి మీద తమకే సందేహం కలిగింది. ఆందోళన, వణుకు, సంకోచం, భయం వెంటాడుతున్న చేతకానితనం చిత్రవధ చేస్తోంది. ధైర్యం పోయింది, సంకల్పం నీరసించింది, నైతికత ఓడిపోతున్న క్షణాలవి. తమకున్న వేదనని ఇలా పంచుకుంటున్నారు వానరవీరులు. మరో ఒక్కరోజులో సీతమ్మని ఎలా వెతకాలి? నాకు నమ్మకం పోయింది. సుగ్రీవ మహారాజు ఈ సముద్రంలో ఉన్న పర్వతాలు, వాటిని దాటితే ఉన్న ద్వీపం గురించి చెప్పారు. ఒక్కరోజులో వెతికేది ఎలా? మార్గంలో రాక్షసి, పర్వతాలు ఇవన్నీ ఒక్కరోజులో ఎలా దాటడం? వానరులం కాబట్టి, అడవులు అలవాటు కాబట్టి ఇప్పటివరకు ఇక్కడ వరకు ప్రయాణించాం. ఇక కనిపించేది జలమార్గం. మనకి అలవాటు లేని లోకం. మనలో ఈత ఎంతమందికి వచ్చు? ఈత వచ్చినా 100 యోజనాలన్నారుగా సుగ్రీవ మహారాజు. అంత దూరం దాటడం సాధ్యమేనా? జాంబవంతుల వారికి సాధ్యమేమో, మన నాయకుడు అంగదుడికి సాధ్యమవ్వచ్చు అనుకున్నారు. అప్పుడు అంగదుడు, లేదు మిత్రులారా, నాకు 100 యోజనాలు దాటే శక్తి లేదు అన్నాడు. నేను వెళ్ళినా తిరిగి రాలేను, ముసలివాడినైపోయాను కదా అన్నాడు జాంబవంతుడు. వెతికినా అమ్మ ఇక్కడే ఉంటుందనే నమ్మకం ఏమిటి? అయినా ఈ సముద్రం దాటడం అంత సులభమా? భూమి మార్గాలని దాటడానికే ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు ఒక్కరోజులో మనం వెతకలేము అని గుసగుసలు మళ్లీ మొదలయ్యాయి. పోనీ తిరిగి కిష్కిందకు వెళ్ళి మొహం చూపించలేము. తిరిగి వెళితే రాజదండన, ముందుకు వెళితే సముద్ర మార్గంలో కనిపిస్తున్న గండాలు. ఇప్పుడు ఏమి చేసేది? ఒక్కో క్షణంలో ఒక్కో అద్భుతం జరిగితే తప్ప మనం ఏమీ చెయ్యలేం. మనని కరుణించే అద్భుతం జరుగుతుందా? రాముడి దయ ఏదో ఒక మార్గం చూపించకూడదా అన్నాడు హనుమంతుడు. ఇలా వీరు మాట్లాడుకుంటుండగా అప్పుడే ఓ ముసలి గ్రద్ద వారివైపు ఆకలికి ఆగలేనిదై భయపెట్టే నిశ్వాసలు వదులుతూ వానరుల భయాన్ని అనుకూలంగా చేసుకునే నిశ్చయంతో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఆకలి గర్జనలు చేస్తూ వస్తోంది. దాన్ని చూసిన సైన్యంలో కొందరు భయపడి జాంబవంతుడి వెనక్కి జారుకున్నారు. అదేంటి అవిటిదానిలా ఉంది, దాని రెక్కలేవి అనుకున్నారు కొందరు. గమ్మునుండరా కోతి, నీ మాట వింటే నిన్నే ముందు మిగుతుంది అన్నాడు మరో వానరుడు. వెనక్కి వెళ్తున్న వానరులను గమనించిన గ్రద్ద, ఇంకెంత దూరం పోతారు? నా నుంచి ఎలా తప్పించుకుంటారు? ఎన్నాళ్లనుంచో ఆహారం లేక కడుపు మాడిన నాకు ఈరోజు కడుపు నిండాల్సిందే. ఓ గ్రద్దకి ఆహారమయ్యి వీరమరణాన్ని పొందే అవకాశమిస్తాను అంటూ ముందుకు వచ్చింది గ్రద్ద. ఆ మాటలు విన్న జాంబవంతుడు, ఓ గ్రద్దశ్రేష్ఠ, నీ ఆకలి తీరడం కోసం మమ్మల్ని స్వీకరించాలనుకోవడం నీ లక్షణం కావచ్చు. కాని మేము రామకార్యంలో అలసిపోయి ఉన్నాము. మీకు కావాలంటే వేరే ఆహారం ఏర్పాటు చేసి పెట్టగలం. మాకు సమయం కూడా లేదు. సాయం చేసేవారి కోసం చూస్తున్నాము. శ్రీరాముడికి సాయం చేసిన గ్రద్దరాజు జటాయులాగా మీరు కూడా మాకు ఏదైనా సాయం చేసి పెట్టగలిగితే స్వీకరించే స్థితిలో పడ్డాము అన్నాడు. అప్పటివరకు భీకరంగా, రౌద్రంగా, భయపెట్టే గుణంతో కనిపించిన ఆ గ్రద్ద తడిసిపోయిన కన్నులతో ఆగిపోయింది. ముందుకు రాలేదు. ఏదో తెలియని పులకింతలో, అలాగే ఆందోళనతో తనని తాను మైమరిచిపోయి సతమతమయ్యింది. ఎంతో అణకువగా, దుఃఖం నిండిన వణుకుతూ ఉన్న గొంతుతో, ఇప్పుడు మీరు చెప్పిన పేరేమిటి? జటాయు అనేనా మీరన్నది? గ్రద్దరాజు జటాయు అనేనా అన్నది? అని మళ్లీ మళ్లీ నిర్ధారించుకుంటున్న గ్రద్దతో అవునన్నట్లుగా తల ఊపాడు జాంబవంతుడు. ఓ మహావానరా, దయచేసి మీకు తెలిసిన ఆ గ్రద్దరాజు గురించి నాకు పూర్తిగా వివరించండి అని విన్నవించుకుంది ఆ గ్రద్ద. అప్పుడు అయోమయంతో ఉన్న జాంబవంతుడిని గమనించిన హనుమ, జటాయు ఎన్నో మంచి పనులు, దైవకార్యాలు చేసిన గ్రద్దరాజు, తన ఆఖరి శ్వాస వరకు పోరాడిన ధైర్యవంతుడు, సీతమ్మని కాపాడేందుకు ఆఖరి శ్వాస వరకు కష్టపడి తన ప్రాణాలను అందించిన ఘనుడు, గ్రద్ద వీరుడు, ఉత్తమోత్తముడు, మా రామయ్యకి ప్రియనేస్తుడు అన్నాడు హనుమ. అప్పుడు కంటనీరు ఆపుకోలేని సంపాతి కుమిలిపోతూ, ఏమిటి ఆఖరి శ్వాస అంటున్నారా?
సీతమ్మ కోసం పోరాటం ఏమిటి? అయితే జటాయు లేడని చెప్తున్నారా? నన్ను మీ మాటలు దుఃఖిస్తున్నాయి. నేను తట్టుకోలేకపోతున్నాను. మీకు జటాయు ఎలా పరిచయం? రామకార్యం ఏమిటి? సీతమ్మ ఎవరు? జటాయు ఆఖరి శ్వాస వరకు పోరాడడం ఏమిటి? రామయ్యకి స్నేహితుడెలా అయ్యాడు? అని తన సందేహాలు తీర్చమని ప్రాధేయపడ్డాడు సంపాతి. నీకు మేమేమీ ఇక్కడ కథలు చెప్తూ కూర్చునే తీరిక మాకు లేదు. అయినా నువ్వంటే మాకు భయం లేదు. రెక్కలు లేని పక్షిలా కనిపిస్తున్నావు. నువ్వు మమ్మల్నేం చేయగలవు? నీకు బెదరట్లేదనే కదా మమ్మల్ని మాటల్లో పెడుతున్నావు. నీ పన్నాగాలు గ్రహించలేమా? అని అనుమానించాడు అంగదుడు. దానికి సంపాతి, లేదు నాయనా, నా పేరు సంపాతి. నేను కశ్యప ప్రజాపతి వంశస్థుడను. ఆయన దక్ష ప్రజాపతి 60 కూతుళ్లలో 8 మందిని పెళ్లాడగా 8లో ఒక భార్య వినతమాత. ఆవిడకు అరుణుడు, గరుత్మంతుడు అనే పక్షిజాతి మహిమాన్వితులు జన్మించారు. మొదటివాడు అరుణుడు. నా తండ్రి సూర్యభగవానుడికి రథసారథి కాగా, నా చిన్న తండ్రి గరుత్మంతుడు విష్ణుమూర్తికి వాహనుడు. ఇద్దరూ స్వర్గలోకవాసులు. మా తల్లిగారు శయనిమాత. ఇక మీరు ప్రస్తావించిన జటాయు నాకు స్వయానా తమ్ముడు. మేమిద్దరం అరుణశయని పుత్రులం అని పరిచయం చేసుకున్నాడు. మరి మీ తమ్ముడు గురించి చెప్పిన రామయ్య మీ గురించి ఏనాడూ చెప్పలేదే అన్నాడు హనుమ. నేను నా తమ్ముడితో కొన్నాళ్ల ముందు విడిపోయాను. చిన్నతనంలో నేను నా సోదరుడు అనేక క్రీడలలో పాల్గొనేవాళ్లం, పోటీ పడేవాళ్లం. నాతో ఎప్పుడూ పోటీపడి గెలవాలనుకునేవాడు జటాయు. ఓసారి మా తండ్రిగారి ప్రదేశమైన సూర్యమండలం దగ్గరి వరకు ఎవరు వేగంగా ఆకాశంలో ఎత్తుగా ఎగరగలమో చూద్దామని సవాలు చేసుకొని పందెం పెట్టుకున్నాం. మధ్యాహ్న వేళయ్యింది. తన వేడిని రెట్టింపు చేస్తున్న మార్తాండు దీర్ఘమైన వెచ్చదనాన్నిస్తూ సెగలు ప్రకాశిస్తున్నప్పుడు జటాయు నన్ను ఓడించాలని వేడిని పట్టించుకోకుండా పైకి పైకి ఎగరసాగాడు. సూర్యుడి దహించే వెచ్చదనం ఎంత కఠినంగా ఉంటుందోనని నేను పందెం అక్కర్లేదని, తానే గెలిచాడని అరుస్తూ వెంటపడ్డాను. జటాయు వేగం అంత ఎత్తులో అకస్మాత్తుగా తగ్గిపోయింది. తమ్ముడిని కాపాడేందుకు నా రెక్కలను అడ్డువేసి తనకి నీడనందించాను. ఆ వేడికి నా రెక్కలు కాలిపోయి నేను స్పృహ తప్పి పడిపోయాను. నా కళ్ల ముందు జటాయు నీరసించి కనిపించాడు. అదే నేను నా తమ్ముణ్ణి ఆఖరిసారి చూడడం. నేను పడిపోయినవాడిని లేవడానికి 6 రోజులు పట్టింది. నా రెక్కలు కాలిపోయాయి. తమ్ముడు కనిపించలేదు. ఇన్నాళ్లకి మీ నోటి వెంట నా తమ్ముడి పేరు విన్నాను. దయచేసి నా తమ్ముడు జటాయు వివరాలు అందించండి అని వివరిస్తూ ప్రాధేయపడ్డాడు సంపాతి. ఈ కథ విన్న వానరులకు సంపాతిపై జాలి కలిగింది. ఆ గ్రద్దని చూసినప్పుడు ఉన్న భయం పోయింది. అప్పుడు జాంబవంతుడు, శయనిపుత్ర, మా రామయ్యకి కావలసిన జటాయుకి మీరు సోదరుడైతే మాకు కూడా ఆప్తులే. మిమ్మల్ని అనుమానించినందుకు క్షమించండి. మేము ఉన్న పరిస్థితి అలాంటిది. మీ తమ్ముడి కథ తప్పక వివరిస్తాను. అరణ్యవాసం స్వీకరించిన రాముడు అయోధ్య మహారాజు దశరథుడి కుమారుడు. తన సోదరుడు లక్ష్మణుడితో, ధర్మపత్ని సీతమ్మతో దండకారణ్యానికి పంచవటికి వచ్చిన కొత్తలో జటాయు కనిపించాడు. గ్రద్దను చూసి రాక్షసుడని ముందు భ్రమపడిన జటాయు నిదానమైన, ఉన్నత మాటతీరు, మహిమాన్వితమైన ఉత్తమ లక్షణాలు చూసి రాముడు తనని తాను పరిచయం చేసుకొని ఆయన ఎవరని ప్రశ్నించగా, మీకులానే మీ కులాధిపతి కశ్యపుడి నుంచి తన గురించి చెప్పుకొని రాముడి తండ్రి దశరథుడికి స్నేహితుడిగా చెప్పుకున్నాడు. అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అరణ్యంలో ఉన్నంతకాలం తమకి, ముఖ్యంగా జనకరాజపుత్రి సీతమ్మకి తోడుగా ఆపద రాకుండా చూసుకుంటానని మాటిచ్చాడు జటాయు. అప్పటికే తన తండ్రి దశరథుడిని పోగొట్టుకున్న రామయ్య తన తండ్రికి స్నేహితుడు అయినవాడు జటాయుని తన తండ్రి సమానుడిగా, తండ్రికి స్నేహితుడు కాబట్టి తనకి కూడా ఆప్తుడని ఎంతో అనురాగంతో తనవాడిగా స్వీకరించాడు అని మొదలుపెట్టాడు జాంబవంతుడు. దానికి సంపాతి, అవును నిజమే, నాకు తెలిసినంతవరకు జటాయు ఓ రాజపత్నిని, రాజుని సర్పాల నుంచి కాపాడాడు. ఆయన
అయోధ్యకి రాజు. ఆయన కుమారుడి చేతిలో ఓ దుష్టుడి చావు ఉంటుందని, అయోధ్య రాజుకి ఆయన భార్య కౌసల్యాదేవికి జరిగిన వివాహ ముహూర్తం అంత బలమైనదని చెప్పుకునేవాళ్లం. ఆ అయోధ్యరాజు మరోసారి జంభాసురుడి యుద్ధంలో జటాయు కూడా సాయపడదామని వెళ్లాడు. కాని స్పృహ తప్పిన రాజు రథాన్ని స్వయంగా ఆయన మరో భార్య నియంత్రించిందని, ఆవిడ కైక అని రాక్షస సంహారం చేసిందని చెప్పాడు జటాయు. మరోసారి అయోధ్యకు కరువు వచ్చినప్పుడు శనిదేవుడిని కలవడానికి వెళ్లాను. అప్పుడు శని దృష్టి తాకి కాలిపోతున్న రథం నుంచి అయోధ్యరాజు జారిపోతున్నప్పుడు కూడా జటాయు రక్షించెను. తిరిగి ఈ ఇద్దరూ శనిదేవుడి వద్దకు వెళ్ళినప్పుడు శనిదేవుడు కనికరించి రోహిణీ నక్షత్ర ప్రభావాన్ని తొలగించారు. వారి స్నేహం అజరామరమని నాకు తెలుసు. అయోధ్యరాజు మరణవార్త విని నాకు బాధ వేస్తోంది. ఆయన కొడుకుని నా సోదరుడు కలిసినందుకు సంతోషమే. అయితే నా తమ్ముడు ఎలా ప్రాణం విడిచాడో వివరించండి అని తనకి తెలిసిన కథ వివరిస్తూ తన తమ్ముడి వివరాలడిగాడు సంపాతి. అప్పుడు జాంబవంతుడు, ప్రియా సంపాతి, దిగులు చెందకు. నీకులానే శ్రీరాముడు తన చేతిలో మరణించిన జటాయుని చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. తన తండ్రిగారు చనిపోయినప్పుడు తను చెయ్యలేని ధర్మాచారాలను తన తండ్రి సమానుడైన జటాయుకి చేశాడు. తన కోసం, తన భార్యను రక్షించడం కోసమే ప్రాణాలర్పించాడని, ఉత్తముడని జటాయుని కీర్తించాడు. ఉత్తమ ఊర్ధ్వలోకాలను చేరాలని, మోక్షం పొందాలని కోరుకున్నాడు. తన కథను మాకు వివరించాడు అన్నాడు. ఈ కథ విన్న సంపాతితో పాటు అక్కడున్న వానరులందరూ శోకంలో మునిగిపోయారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. తనను తాను నిగ్రహించుకున్న సంపాతి, ప్రియవానరులారా, నా తమ్ముడి కథను వివరించిన మీకు నేను తప్పక సాయపడతాను. దక్షిణఖండం వైపు విమానంలో ఎగిరిపోయిన మాయావి గురించి నేను కూడా విన్నాను. నాకు తెలిసింది మీకు చెప్తాను. మీకు ఉపయోగపడవచ్చు అని వానర సైన్యానికి ధైర్యమిచ్చాడు సంపాతి. ఆ నిమిషం సంపాతి ఏమి చెప్తాడోనని వానర సైన్యం శ్రద్ధగా వింటోంది. వారికి కావలసిన వివరాలిచ్చే మహాత్ముడిలా చూశారు సంపాతిని. హనుమంతుడు అన్నట్లు రామయ్య కోసం దైవం కరుణించే అద్భుతం జరుగుతుందా? రాముడి దయతో ఏదో మార్గం తెరుచుకోబోతోందా? వారికి జరగాల్సిన విశేషం సంపాతి రావటమేనా అనుకుంటూ కొత్తగా పుట్టుకొస్తున్న ఆశతో ఒకరినొకరు చూసుకున్నారు. అతను చెప్పే వివరాల్లో అద్భుతం చేసే విషయం ఉండకపోతుందా అని దీక్షగా వింటున్నారు. అప్పుడు సంపాతి, సూర్యమండలం తాకి నా తమ్ముడికి దూరమైన నేను రెక్కలు కాలిపోయి వింధ్యపర్వతం మీద పడిపోయాను. 6 రాత్రులు ఎవరినీ గుర్తుపట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉండగా 6వ రోజు మెలకువ వచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు. నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని ఆ పర్వతం మీద నుండి కిందకి దూకి మరణిద్దాము అని అనేకసార్లు అనుకున్నాను. కాని ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో నేను, నా తమ్ముడు కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్లము. అక్కడే వింధ్యపర్వతంపై అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్లము. అందుకని ఒక్కసారి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి ప్రాణాలు విడిచిపెడదామనుకొని మెల్లగా దేకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అక్కడ మహర్షి స్నానం చేసి వస్తూ కనిపించాడు. అప్పుడా మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఎలా ఉందంటే, అభిషేకం చేయబడ్డ బ్రహ్మగారు వెళుతున్నట్లు ఉన్నారు. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో
అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే ఆయన చుట్టూ ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి. తరువాత ఆయన బయటకు వచ్చి నన్ను చూసి, సంపాతి, నువ్వు నీ తమ్ముడు ఈ మధ్య రావటం లేదు, ఎందుకని? నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేంటి అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన, సంపాతి, బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వలన ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి ఓ దృశ్యం చూస్తావు. దానికి సంబంధించి ఆ దళం అన్వేషిస్తూ వస్తారు. వాళ్లకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయమిస్తున్నాను. అలా మాట సాయం చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్లీ వస్తాయి. నాకు కూడా నీతో ఉండి ఆ దైవకార్యంలో పాలు పంచుకోవాలని ఉంది. కాని అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు అని చెప్పాడు. పక్షినై పుట్టి రెక్కలు కాలిపోయి ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాలేదు. నా కుమారుడు సుపర్సనుడు ప్రతిరోజూ వేటాడి తెచ్చే ఆహారం కోసం ఎదురుచూస్తూ వాడు తెచ్చింది తింటూ కాలం గడుపుతున్నాను. కొడుకు ఆహారం తెస్తేగాని కడుపు నింపుకోలేని నేను ఎవరికి ఏ సాయం చేయగలనని నవ్వుకునేవాడిని. ఇలా ఉండగా ఓసారి నా కుమారుడు నాకు ఆహారం తీసుకురావడం ఆలస్యమయింది. తిరిగి వచ్చేసరికి ఆకలితో నీరసించిన నాకు ఓ విషయం చెప్పాడు. తండ్రి, ఈరోజు మీకు ఆహారం తీసుకురాలేకపోయాను. నిజానికి ఓ గండం నుంచి బయటపడ్డాను అన్నాడు. వివరించమన్నాను. మీకు ఆహారం తీసుకొద్దామని ఈరోజు మహేంద్రగిరి పర్వతం మీదుగా ఎగురుతుండగా సముద్ర జలాల మీదుగా ఓ పెద్ద ప్రాణి ఓ విమానంలో ఎగురుతూ కనిపించింది. కాకి అంత నల్లటి ఆకారంలో చూస్తుండగానే ఓ రాక్షసుడని అర్థమయింది. వాడినే మీకు ఆహారంగా తెద్దామనుకున్నాను. కాని మహావేగంతో ఎర్రటి కళ్లతో బుసలు కొడుతున్నాడు. ఒంటిమీద ముత్యాల హారాలు, తెల్లటి పట్టువస్త్రాలు ధరించి ఉన్నాడు. నా పైకి దూసుకొస్తున్నవాడికి దారి వదలక తప్పలేదు. ఓరకంట చూసి దారిచ్చానని వెళ్ళిపోతున్నాడు. అతని వెనక ఓ స్త్రీ స్పృహ తప్పి ఉంది. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్న నాతో అటుగా పోతున్న ఋషులు, బ్రతికిపోయావు బాలకా, వాడు పరమ దుర్మార్గుడు. ఏ పాపం చేశాడో అంత వేగంగా పోతున్నాడు. బ్రతికిపోయావు. వాడు మాలాంటి బ్రాహ్మణుడే. కాని తల్లి రాక్షసత్వాన్ని పొనికి పుచ్చుకొని సాటి బ్రాహ్మణులను, స్త్రీలను, అడ్డువచ్చిన వారిని హింసించి మరీ చంపుతాడు. వాడు శివుడిని మెప్పించిన రావణుడు. మహాబలవంతుడు. బ్రహ్మచే వరాలందుకుంటున్నవాడు. కాబట్టి అతనికి దూరంగా ఉండు అని సలహా ఇచ్చాడని చెప్పాడు నా కుమారుడు. అప్పుడు ఆ క్రూరుడు సముద్రం మీదుగా ప్రయాణిస్తూ 100 యోజనాలకు దూరంగా ఉన్న ద్వీపం వైపు పోతున్నట్లు కనిపించాడు అన్నాడు నా కొడుకు. కాని అప్పుడు నా కొడుకిచ్చిన వివరాల కన్నా వాడి శ్రేయస్సు కోరి నా కోసం అన్నం తీసుకురాకపోయినా ప్రాణాలతో వచ్చాడని సంతోషించాను. అయితే మీరు చెప్పిన వివరాలు విన్న తర్వాత అనిపించింది, నా కొడుకు చూసింది సీతాపహరణాన్నా? అయితే నా కొడుకు చెప్పిన రాక్షసుడు నా తమ్ముడిని చంపినవాడేనా అని. అలా అయితే నా కుమారుడు చూసిన స్త్రీ అయోధ్య అధిపతి కోడలేనా అని సంపాతి, జాంబవంతుడు, హనుమంతుడు చెప్పిన వివరాలను తనకి తెలిసిన వివరాలతో పోల్చాడు. వానరులు చూస్తుండగానే వారి కళ్ల ముందు ఓ మహాద్భుతం చోటు చేసుకుంది. సీతాపహరణం గురించి వివరిస్తుండగా సంపాతిపై అప్పటికప్పుడే కొత్తగా రెక్కలు మొలుస్తూ కనిపిస్తున్నాయి. సంపాతి ఒక్కో వివరణ ఇస్తుండగా ఆ రెక్కలు కాస్త ఇంకాస్త పెరుగుతున్నాయి. జరుగుతున్నది ఇంకా తన స్పృహలోకి రాని సంపాతి, ఆవిడే సీతమ్మ అయితే మీరు వెళ్లాల్సింది రావణ లంకకు. నా కొడుకు చూసింది 10 తలలున్న రాక్షసుడిని. వాడి పేరు రావణుడు. 100 యోజనాల సముద్రం అవతల ఓ ద్వీపంలో ఉంటాడు. అక్కడ భూలోక స్వర్గంలా బంగారంతో చేసిన సువర్ణసుందర నగరాలు ఉంటాయి. సీతమ్మని ఖచ్చితంగా అక్కడే దాచి ఉండాలి. అక్కడికి వెళితే రామకార్యం పూర్తవుతుంది అని
రామనామం జపించాడో లేదో తన శరీరానికి పూర్వబలం లభించింది. ఆకర్షణీయంగా శక్తివంతమైన భారీ రెక్కలు ఎంతో ఎత్తుకు పెరిగి ఆగిపోయాయి. తనలో పూర్తి తేజస్సు నిండి వెలిగిపోయాడు. ఉన్నట్లుండి ఏదో మహాశక్తి ఆవహించినట్లు నేలమీద ఉన్న పక్షి ఆకాశంలోకి ఎగిరింది. ఆహా, నాకు రెక్కలు వచ్చేశాయి. అయితే నేను చెయ్యాల్సిన సాయం ఇదే. కలవాల్సిన దళం మీరే అన్నమాట. ఇక మీరు చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉంది. మధ్యలో ఆగకుండా నేరుగా లంకకు వెళ్లి వెతకండి. సీతమ్మ ఖచ్చితంగా అక్కడ లంకానగరంలో ఉండాలి. మీలో సమర్థవంతుడు ఇప్పుడు బయలుదేరితే తెల్లవారేలోగా చేరుకోగలడు. అమ్మజాడ కనిపెట్టగలడు. మీకు విజయం సిద్ధిస్తుంది. రామనామం పలికినంత మాత్రాన నాలో శక్తి ఆవహించి ఆకాశంలోకి ఎగిరినట్లే మీకు కూడా రామనామమే శ్రీరామ రక్ష. నాకు తెలిసిన వివరాలు ఇచ్చానో లేదో రెక్కలు వచ్చినట్లే మీకు తప్పక విజయం సిద్ధిస్తుంది. నా తమ్ముడికి దర్పణాలు వదిలిన రామయ్యకు విజయం సిద్ధించు సమయం దగ్గరలోనే ఉందని ఇదే సంకేతం. ఇక మీ సమయం వృధా చెయ్యను. మీరు రామకార్యం పూర్తి చెయ్యండి. నా ఆశీస్సులు మీతో ఉంటాయి అని ఎగిరిపోయాడు సంపాతి. అలా సంపాతి కథ ముగిసింది. కాని అంతా కళ్ల ముందు జరిగిన అద్భుతం చూసిన వానర సైన్యంలో కొత్త ఆశలు మొలిచాయి. అదే సంపాతికి వచ్చిన కొత్త రెక్కలులాగా. ధర్మంగా దైవకార్యాన్ని చిత్తశుద్ధిగా చేస్తున్నప్పుడు ప్రకృతి సైతం సాయం చేస్తుంది. రామాయణంలో సంపాతిలాగా ఆగిపోయిన కథను ముందుకు తీసుకువెళ్లేందుకు ఎవరో ఒకరు వస్తారు. ఆ తరువాత హనుమంతుడి లంకా ప్రయాణం గురించి, సీతమ్మను కలిసిన హనుమంతుడికి సీతమ్మ చెప్పిన కాకాసురుడి కథ, రావణాసురుడు తన చావు ముహూర్తం తానే పెట్టుకొని మరీ తన కథ ముగించుకున్న కథలు కూడా నీందులో మీరు వినే ఉంటారు. దీని బట్టి మనకర్థం కావాల్సిందేమిటంటే ప్రకృతిలో ప్రతి జీవి రాముడి నామం జపిస్తే అనుకూలంగా స్పందిస్తుంది అని. ఆ రామమంత్రమే హనుమంతుడిని లంకకు చేర్చింది. ఆ రామమంత్రమే హనుమంతుడి చేత శనీశ్వరుడి ఆట కట్టించింది. ఆ కథను కూడా నీందులో మీరు వినే ఉంటారనుకోండి. అయితే సీతమ్మని కాపాడే ప్రయత్నంలో జటాయు దక్షిణ దిశగా సీతమ్మని తీసుకెళ్లాడు ఓ దుర్మార్గుడు అని చెప్పి మొదలుపెట్టిన చిక్కు ప్రశ్నని విప్పింది అతని అన్న సంపాతినే. దక్షిణ దిశగా ద్వీపంలో సీతమ్మని పెట్టినది రావణుడని, లంకకు వెళ్లమని సుదీర్ఘమైన ప్రయాణాన్ని సులువు చేశాడు. రామాయణంలో జటాయు, సంపాతి ఇద్దరూ రామకార్యానికి సాయపడిన ఉత్తమోత్తములు. ఈ సోదరులు ఇచ్చిన వివరాలు సీతమ్మ జాడ కనిపెట్టే మార్గాలయ్యాయి. మీరు గమనిస్తే రామాయణంలో అన్నదమ్ములకి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, రావణ విభీషణులు, వాలి సుగ్రీవులు, ఇప్పుడు చెప్పుకున్న జటాయు సంపాతీలు. ఇంకా రామాయణంలో ఇలాంటి ఎన్నో విశేషాలున్నాయి. మరోసారి చెప్పుకుందాం. రాముడి కథ ఎప్పుడు ఎలా చెప్పుకున్నా చెప్పినవారికి, విన్నవారికి పుణ్యమే కదా. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.